మహిళలను కోటీశ్వరులు చేయటమే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని సత్తుపల్లి శాసనసభ్యులు డాక్టర్ మట్టా రాఘమయ్య అన్నారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి ఎంఆర్ గార్డెన్లో స్వయం సహాయక సంఘాలకు వడ్డీ లేని రుణాల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న శాసనసభ్యులు డాక్టర్ మట్టా రాఘమయ్య మాట్లాడుతూ నియోజకవర్గానికి సంబంధించి 4,67,35,000 రూపాయల చెక్కులను అందజేశామని తెలిపారు. రాష్ట్రంలో 1 కోటి మంది మహిళల్ని కోటీశ్వరులుగా చేయాలన్న రాష్ట్ర ప్రభుత్వ సంకల్పానికి నిదర్శనంగా మరోసారి రాష్ట్రంలోని 3,50,000 స్వయం సహాయక మహిళా సంఘాలకు 304 కోట్ల రూపాయల వడ్డీ లేని రుణాలను ప్రభుత్వం అందించనుందన్నారు. మంగళవారం ఒక్కరోజు రాష్ట్ర వ్యాప్తంగా వడ్డీ లేని రుణాలను 3వ విడత అందించేందుకు శ్రీకారం చుట్టిందన్నారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2 సార్లు వడ్డీ లేని రుణాలను ఇచ్చామన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే మహిళలను కోటీశ్వరులు చేస్తామని, వారి కాళ్ల మీద వారిని నిలబడేలా తీర్చిదిద్ది కుటుంబాలను అభివృద్ధి చేసేందుకు, మహిళలు ఆర్థికంగా ఎదిగి స్వయం సమృద్ధి సాధించేందుకు చర్యలు తీసుకుంటామన్న ప్రజాప్రభుత్వ హామీ మేరకు మహిళలకు అన్ని రంగాల్లో అవకాశాలు కల్పిస్తుందని అన్నారు. మహిళలు ఆత్మహత్యలు చేసుకోవడం అట్లాంటివన్నీ అసంఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. ఇలాంటివన్నీ నివారించాలి అంటే మన ప్రభుత్వం తరఫున మహిళలకి ఆర్థికంగా సహాయం చేయడానికి వడ్డీ లేకుండా లోన్లు ఇవ్వడం అనేది చాలా మంచి శుభ పరిణామం. ఇందులో భాగంగానే మన గతంలో కూడా మన సత్తుపల్లికి 6.59 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. అలాగే ఇవాళ 4,67,00,000 లోన్లు మంజూరు చేయడం జరుగుతుంది. టోటల్గా ఇప్పుడు మన సత్తుపల్లి నియోజకవర్గానికి 11,26,00,000 రూపాయలు ఈ సంవత్సర కాలంలో మనకు వడ్డీ లేని రుణాల కింద అందించడం జరిగింది. అదే స్టేట్ మొత్తానికి చూస్తే 737 కోట్ల రూపాయలు మన మహిళా సంఘాలకు ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా మనం తీసుకుని మనం వాటిని సంఘ సభ్యులను మనం ప్రోత్సహించాలి. లోన్లు తీసుకొని వాడేసుకోవడం కాకుండా ఒక గ్రూప్ కలిసి ఏదన్నా మరి మంచి యూనిట్ పెట్టుకొని వాళ్ళకి సాధ్యమైనంతలో దాంట్లో ట్రైనింగ్ తీసుకొని ట్రైనింగ్ ఇవ్వడానికి కూడా మన సిబ్బంది కూడా సిద్ధంగా ఉన్నారు, సలహాలు ఇవ్వడానికి.